అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు నాన్న. కింద బాబాయ్ కూడా ఏడుస్తున్నాడమ్మా. అందరూ బాధపడుతున్నారు. దీని అన్నిటికీ రీజను నువ్వే అంత కదా మమ్మీ. నీ వల్లనే పిన్ని కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట. నిజంగా నువ్వు అంత బ్యాడ్ గర్లా మమ్మీ? అమ్మా ఏడవకమ్మా, అందరూ ఏడుస్తున్నారమ్మా. మమ్మీ ఏడవకు మమ్మీ. నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళు. అమ్మా 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 తీయమ్మా. మమ్మీ నా మాట వినండి బావా. అవును, జరిగింది మార్చలేము, కానీ ఇప్పటి నుంచి రేఖని దగ్గరుండి నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి బావా. ఇంటికి రండి బావా, కూర్చొని మాట్లాడుకుందాం. నాకు అవన్నీ తెలియవు. ఏదున్నా స్టేషన్లోనే చూసుకుందాం. అది కాదు బావా, చెప్పేది వినండి. ఎందుకు బావా ఇంటి పరువు రోడ్డు మీద వేసుకోవడం? హలో హలో హలో, ఏమైందండి? రేఖ వాళ్ళ నాన్న కోపంగా ఉన్నాడు లక్ష్మి. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉన్నారు వాళ్ళు. నా మాట వినడానికి కూడా రెడీగా లేరు వాళ్ళు. ఇప్పుడు కేసు ఫైల్ అయితే కంపల్సరీ అంజలిని జైలు వేస్తారు కదా నాన్న. అన్నయ్య, అంజలిని తీసుకుని ఎటన్నా వెళ్ళిపో అన్నయ్య. జరిగిన దానికి మనం ఏం చేయలేము. అలా అని అంజలి లోపలికి వెళ్తుంటే చూస్తూ ఉండలేం. పిల్లలున్నారు, జీవితం నాశనం అవుతుంది. అవును ప్రేమ్, శ్రావణి చెప్పినట్టే చెయ్యి. హలో అక్క, రేఖ గురించి ఏమన్నా తెలిసిందా? డోర్ తీయమ్మా. రే ఏమైందిరా రిషి? అమ్మా లోపలికి వెళ్ళి డోర్ లాక్ వేసుకునేసింది బాబాయ్. ఇప్పటి వరకు కూడా డోర్ ఓపెన్ చేయడం లేదు. వదినా అమ్మా డోర్ వదినా ఓపెన్ చేయి అమ్మా, భయం వదినా డోర్ ఓపెన్ చేయి. అమ్మా డోర్ ఓపెన్ చేయి అమ్మా. వదినా వదినా అమ్మా ప్లీజ్ అమ్మా డోర్ ఓపెన్ చేయి అమ్మా. ఓపెన్ చేయి అమ్మా డోరు. వదినా